వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాములమ్మ రేస్లోకి వచ్చేనా? విజయశాంతి అశాంతిగా ఉన్నారా? లేడీ అమితాబ్ సినిమాల్లో నటిస్తారా? రాజకీయాల్లో రాములమ్మ శకం ముగిసిందా? ఆమె మౌనం దేనికి సంకేతం? ఆమె మౌనం వెనుక కొత్త పోరాట వ్యూహం ఉందా? ఆమె పేరులో మొదటి 3 అక్షరాల విజయంకు సంకేతాలైతే చివరి 2 అక్షరాలు మాత్రం ప్రశాంతతకు పర్యాయం. కానీ ఎందుకో ఆమె అశాంతికి లోనైనట్టు తెలుస్తుంది. అందం, తెలివితేటలు, ధైర్యంతో పాటు అభినయం ఆమె సొంతం. ఆమె ఆర్డినరీ మహిళ కాదు. ఓ సినిమాలో చెప్పినట్టు ఆమె ఒక ఎక్స్ట్రాడినరీ లేడీ. అటు వెండి తెరపై ఇటు రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగారామె. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో ఓసారి సోషల్ మీడియాలో, అప్పుడప్పుడు వెండి తెరపై మాత్రమే ఆమె శబ్దం చేస్తున్నారు. పరోక్షంగా అప్పుడప్పుడు ప్రతిపక్షాలపై కౌంటర్గా అటాక్ ఇవ్వటం తప్ప ప్రత్యక్షంగా యాక్టివ్గా ఉండటం లేదు. రాజకీయ వ్యవస్థలో ఎన్నో అవస్థలు, అనుమానాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆమె ఎందుకనో కొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. అకస్మాత్తుగా ఎవరికీ కనబడకుండా తానెప్పుడూ తన టైమింగ్ మాత్రం నమ్ముకుంది. కానీ ఆమెకు టైం కలిసి రావటం లేదు. ఏ టైంలో ఏ పార్టీలో ఉండాలనే డెసిషన్ తీసుకోవడంలో ఆమె ఫెయిల్ అయ్యారా? లేక ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని అలిగారా? ప్రచారంలో, విజయంలో ఆమె పాల్గొనటం తప్ప పదవులు పొందలేకపోయారు. అయితే ఆమె ఇప్పుడు ఎవరినీ కలవకుండా ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? ఇంతకీ ఎవరా మహిళ? ఏంటామె కథ కమామేషం? తెలుసుకుందాం. విజయశాంతి తెలుగునాట అందరికీ సుపరిచితమైన పేరు. ఎందరో మహిళలకి స్ఫూర్తినిచ్చే క్యారెక్టర్లు సినిమాల్లో చేశారు. హీరోయిన్ గా హీరోలను డామినేట్ చేయగలిగారు. మరెందరో మహిళలకు ఆదర్శం ఆమె నటించిన చలనచిత్రాలు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అనే స్థాయిని కూడా దాటిన విజయశాంతి మహిళలు అంతకు మించి ఎదగగలరని నిరూపించారు. హీరో ఓరియంటెడ్ సినిమాలు డామినేట్ చేస్తున్న రోజుల్లో హీరోల సినిమాలే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి మేల్ డామినేషన్ కి సవాల్ చేశారు. ఇక అదే ఇమేజ్ తో ఆమె పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. తల్లి తెలంగాణ పేరుతో పార్టీ కూడా పెట్టారు. ప్రత్యేక తెలంగాణ స్టేట్ సెంటిమెంట్ పోరాటంలో తాను కీలకంగా వ్యవహరించారు. మహిళలు వంటింట్లో గరిట తిప్పగలరు, యుద్ధరంగంలో కత్తిపట్టి యుద్ధం చేయగలరని నిరూపించారు. అవనిలో సగం, అవకాశంలోనూ సగం అని చాటారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తారని సాటి మహిళలకు మోడల్గా నిలిచిన విజయశాంతి ఆడదంటే అబల కాదు, సబల అని నిరూపించారు. హీరోయిన్ అయిన విలన్లతో ఫైట్ చేసి మట్టి కరిపించారు. సినిమాలను రక్తి కట్టించారు. రాజకీయాల్లోనూ ప్రత్యర్థులను ఓడించి ఎంపీగా గెలిచారు. నా తదనంతరం నా ఆస్తి నా నియోజకవర్గం ప్రజలకే అని ప్రకటించి సంచలనం సృష్టించారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, జయాపజయాలను చవిచూసింది. ప్రతి రంగంలో పురుషుల ఆధిపత్యం ఉన్నట్టే రాజకీయాల్లో కూడా మహిళల పట్ల అలాంటి వివక్ష ఉందని గ్రహించి ఎదురించే ప్రయత్నం చేసింది. నచ్చని వ్యవస్థ నుంచి నిర్మోహమాటంగా బయటకొచ్చింది. రాజకీయాల్లో పార్టీలు మారటం సహజం. అలాగే తన పార్టీ కోసం నిస్వార్థంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రచారము చేసింది. కానీ ఆ తర్వాత ఎందుకనో చకచక పార్టీలు కూడా మారారు. సినీ పరిశ్రమలో విజయశాంతి లేడీ అమితాబ్ గా, రాములమ్మగా, వనదేవతలైన సమ్మక్క సారాలమ్మ ప్రతిరూపంగా ఆమె సినిమాలు జనాలకు బాగా హత్తుకునేలా చేశాయి. వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు. 2 తరాల పెద్ద హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తో కూడా లీడ్ రోళ్లతో సినిమాల్లో నటించి తళుక్కుమని మెరిశారు. రాజకీయాల్లో అందరూ సక్సెస్ కాలేరు. కొందరిని అదృష్టం వరిస్తుంది, మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. కొందరు అధికార పదవులు అనుభవిస్తారు. మరికొందరు పార్టీ కోసం కష్టపడ్డా కాలం కలిసిరాక ఏ పదవులు పొందలేక కనుమరుగైపోతుంటారు. అలా ఆ కోవలోకి విజయశాంతి చేరారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కూడా విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కోసం పనిచేశారు. మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్కే అద్వానీకి దగ్గరగా పనిచేసి ఆయన చేసిన రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. అనంతరం బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి కేసీఆర్ తో నడిచారు. కేసీఆర్ ఆమెను చెల్లిగా పిలిచేవారు. పార్టీలో విజయశాంతికి తగిన ప్రాధాన్యతను కల్పించారు. మెదక్ ఎంపీగా ఆమె గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు తలెత్తడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు.
2019 ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ కమలం పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ తరపున ప్రచారం చేశారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ఇలా ఎక్కడా స్థిరంగా ఉండకుండా పార్టీలు మారుతూ వచ్చారు విజయశాంతి. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమెకు టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మరోసారి మౌనముద్రలోకి వెళ్లారు. ఇక విజయశాంతి సినిమాల్లో హిట్లు కొట్టారు, కానీ పొలిటికల్ గా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో విలన్స్ ను చిత్తు చేసిన ఆమె పొలిటికల్ గా ప్రత్యర్థులను పసిగట్టలేకపోయారు. వారిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేసిన రాములమ్మ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. అయితే పార్టీ ప్రచారానికి పనిచేసిన ఆమెకు తగిన పదవులు ఇవ్వడంలో పార్టీలు తనని నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఆమె ఈ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతూనే ఉన్నారు. అయితే తాజాగా రాహుల్ గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఆయన్ని కలవలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న ఆమెను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడే యోచనలో విజయశాంతి ఉన్నారట. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా ఆమె ప్లాన్ చేస్తున్నట్టు ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యతను పొందుతారా? తిరిగి ప్రజల మధ్యకు, ముఖ్యంగా తెలంగాణ మహిళల కోసం మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.